So, ladies and gentlemen, once again thanks to our Honorable Minister of State for Labour and Employment, Shri Bandaru Dattatreya Garu, for taking out your very valuable time, sir. And now, ladies and gentlemen, I request our Honorable Union Minister of Civil Aviation, who has taken special interest for the overall development of airports in Andhra Pradesh. I request Shri P. Ashok Gajapatiraj Garu to give his very valuable speech. సభకు నమస్కారం. ఎవరి పేరు సంబోధించటం లేదు, ముఖ్యమంత్రి గారి కోరిక అదే. కానీ ముఖ్యమంత్రి గారికి ఒక విధంగా చెప్పాలంటే మేమందరూ రుణపడి ఉన్నాం. చాలా తక్కువ రాష్ట్రాలు ఉన్నాయి భూమి ఇచ్చే రాష్ట్రాలు. భూమి ఇస్తే కేంద్ర ప్రభుత్వం పని చేయగలుగుతుంది. ఫెడరల్ స్ట్రక్చర్ మంది మన దేశం. అదృష్టం మన రాష్ట్రానికి అన్నిటికీ భూమి అందించుతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. కేంద్ర ప్రభుత్వం అన్ని ఇన్స్టిట్యూషన్స్ ని స్థాపనం చేస్తూ వస్తున్నారు. మా ఏవియేషన్కి వచ్చేసరికి 700 ఎకరాలు ఇక్కడే. ఈవేళ పునాదిరాయి వేశాము రన్వే ఎక్స్టెన్షన్కి. మేం భూమి ఇవ్వము, మాకు అన్ని సౌకర్యాలు కావాలి, కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వదు అని అలాంటి మాట్లాడే పెద్దలు కూడా మన దేశంలో లేకపోలేదు. కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తే ప్రజల నిమిత్తము, వారి అభివృద్ధి సంక్షేమ నిమిత్తము ఏ స్థాయికి వెళ్ళగలుగుతామో బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక మోడల్ రాష్ట్రంగా వచ్చిన విషయము. నేను ఇంకొక విషయం మీకు అందరికీ మనవి చేయదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఏవియేషన్ సెక్టర్లో దాదాపు దేశంలో ఉన్న యావరేజెస్ కంట 3 రెట్లు ఎక్కువగా ఇక్కడ ప్రయాణికులు తయారయ్యారు, ప్రయాణం చేస్తున్నారు. ఎందుకు ఇది వచ్చింది అని మనం కొంచెం ఆలోచించినట్లయితే, మేమైతే ఒక సివిల్ ఏవియేషన్ మంత్రిగా అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులకి రాశాను, అయ్యా మీరు ఆ వ్యాట్ తగ్గించండి. ఆ వ్యాట్ ఏ హై ప్రపోర్షన్స్ లో పెడితే ఎందైతే ఏ విమాన కంపెనీ కూడా 40-45% ఆపరేటింగ్ కాస్ట్ ఏటీఎఫ్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, ఆ ఫ్యూయల్ పన్ను 1%కి తగ్గించిన భారతదేశంలో ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని నేను మనవి చేస్తున్నాను. చాలా ముఖ్యమంత్రులు నాతోనే అన్నారు, ఇది సాధ్యం కాదు, ఇది ధనికులు వెళ్తారు, ఆ ధనికులకి వారి మెడ విరిచే పన్ను విధించాలని ఆ యాంగిల్స్ లో వెళ్తున్నారు. అందుకోసం ఏవియేషన్ గ్రోత్ ఎక్కువ రాష్ట్రంలో వచ్చింది. మన రాష్ట్రంలో నా పైన నెపం లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఫేవరెటిజం చేశామని. ఆ నెపం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సహకరించారు. ఆ నెపం లేకుండా అమరావతి రైతులు సహకరించారు. ఆంధ్రప్రదేశ్ రైతులు మనకి సహకరించి భూమి అందించారు. అయితే ఇది టెంపరరీ టెర్మినల్ కాదు, ట్రాన్సిట్ టెర్మినల్. టెంపరరీకి ట్రాన్సిట్కి చాలా తేడా ఉంది. పెద్దలు టెంపరరీ టెర్మినల్ అనేసారు. అయ్యా ఏంటి ట్రాన్సిట్? అది మీరు గమనించాలి.
ముఖ్యమంత్రి గారు పాలసీ చూస్తే ఇక్కడ రూరల్ ఏరియాస్ పెరగాలని, ఆర్థికంగా రాష్ట్రం ముందు వెళ్ళాలని, ప్రధానమంత్రి గారి స్ట్రాటజీ చూస్తే రూరల్ ఇన్కమ్స్ డబుల్ అవ్వాలని, ఆ ప్రాంతంలో ఏవియేషన్ కి ఒక పాత్ర ఉంది. బిగ్గెస్ట్ ఎయిర్లైన్ ఇన్ ద వరల్డ్ ఫెడెక్స్ అని, అది ప్యాసింజర్ ఎయిర్లైన్ కాదు. 161 కోట్లతో కొన్ని లక్షలతో ఈ ఫెసిలిటీ స్టార్ట్ చేశాము. ఈ రన్వే అయిపోయి అప్పుడు లోపల విజయవాడ ప్రయాణికులందరూ మరింత పెరిగి దీన్ని కంజెస్టెడ్ ఎయిర్పోర్ట్ చేసే ముందనే ఓ టెర్మినల్ పర్మనెంట్ గా చేసి ఇది ఒక కార్గో సెంటర్ గా, ఓ ట్రాన్సిట్ ఏరియా. అందుకోసం మీకు ఏరో బ్రిడ్జెస్ లేవు ఇక్కడ, కానీ అంత మించి సౌకర్యాలన్నీ మనకి మోడర్న్ ఎయిర్పోర్ట్ సౌకర్యాలు చేసిన ఏఐ మా గవర్నమెంట్ పెద్దలందరూ ఉన్నారు ఇవాళ. వారందరికీ మేము అనుకున్న రీజనల్ కనెక్టివిటీ కూడా దేశవ్యాప్తంగా చేయడానికి కృషి చేసిన పెద్దలు, మాలో ఉత్సాహం పెరిగే విధంగా మీరందరూ ఇక్కడ వచ్చి మాలో ఉత్సాహం పెంచినందుకు మీకందరికీ, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎందైతే అలాంటి ప్రోత్సాహం దొరకడం కష్టం, అలాంటి ప్రోత్సహించి మన అన్ని విధాలుగా మన కేంద్ర ప్రభుత్వం తెచ్చే ఏ స్కీమ్ అయినా ఆంధ్రప్రదేశ్లో వచ్చేటట్లా మొదట భూమి తెచ్చి అక్కడ పెట్టి ఆయనకి భూమి ఇచ్చే ఆ త్యాగమూర్తులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆ పవిత్రమైన చేతులతో ఈ ఫెసిలిటీని ప్రారంభించే అవకాశం మాకందరికీ ఇచ్చినందుకు ఆయనకి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తూ అందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై జన్మభూమి, జై హింద్.